वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। आजानुलम्बितभुजौ कनकावधातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। जय जय श्री चैतन्य जय नित्यानन्दा, जय अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा, जय अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। మనము చైతన్య మహాప్రభు యొక్క అల్లరి గురించి నిన్న చెప్పుకున్నాం. ఎవరిని కూడా గంగాలో స్నానం చేయనీయడం లేదు. స్నానం చేసిన వాళ్ళపైన కాళ్ళతో నీళ్లు చల్లేస్తున్నాడు, వాళ్ళ బట్టలన్నీ దొంగలించేస్తున్నాడు, వాళ్ళపైన దుమ్ము పడేసేస్తున్నాడు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి విష్ణు పూజ కోసం అని తెచ్చుకున్నటువంటి పువ్వులని, సుగంధ ద్రవ్యాలని, నైవేద్యాలను అన్నింటినీ కూడా దొంగతనం చేస్తున్నాడు. ఆ అమ్మాయిలను కూడా ఏడిపిస్తున్నాడు. ఆ విధంగా గ్యాంగే ఒక గ్రూపే తయారైపోయింది. అంత అల్లరి చేస్తూ ఉంటే అందరూ కూడా వచ్చి శచీమాతకి ఇంకా జగన్నాథ మిశ్రులకి ఇద్దరికి కంప్లైంట్లు చేశారు. కంప్లైంట్లు చేయగానే జగన్నాథ మిశ్రుల వారు ఈరోజు ఏ విధంగా ఒక విధంగా వీడికి బుద్ధి చెప్తాను అని చెప్పేసి కర్ర పట్టుకొని బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే నిమాయి లేడంట. అక్కడికి వెళ్ళి అడిగితే అందరు పిల్లలతో చెప్పించాడు. ఆ అమ్మాయిలు ఎవరైతే శచీమాత దగ్గరికి వచ్చి కంప్లైంట్స్ చేశారో చేసి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఎదురుపడి నిమాయికి చెప్పారు, మీ నాన్న వస్తున్నారు జాగ్రత్త అని చెప్పారు. చెప్పగానే నిమాయి ఏం చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడికి రాలేదని చెప్పండి అని చెప్పేసి అక్కడి నుంచి గంగా తటం నుంచి తను బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బయలుదేరి ఇంకో దారి గుండా ఇంటికి వచ్చాడనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే తీరా నలుదిక్కల్లా చూశాడంట జగన్నాథ మిశ్రుల వారు. ఎటు చూసినా కూడా నిమాయి కనిపించలేదు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు మీ అబ్బాయి రాలేదు, మేము ఇంకా మీ అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అనేసి చెప్పారు. ఆ విధంగా మళ్ళీ నిమాయిని వెతుక్కుంటూ తన ఇంటికి వచ్చాడనమాట. ఇంటికి రాగానే అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మని ఏమడుగుతున్నాడు, తైలం అడుగుతున్నాడు. నూనె ఇవ్వమ్మా, నేను స్నానానికి వెళ్ళలేదు, ఇప్పుడు నేను గంగా ఘాటికి వెళ్ళి స్నానం చేసి వస్తాను అనేసి చెప్తాడనమాట. అమ్మ చూస్తుంది, ఏంటి ఇప్పుడే అన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఇప్పుడు స్నానం చేయలేదంటున్నాడు పిల్లోడి అని చెప్పేసి పరీక్షించి చూస్తే ఎలా ఉన్నాడంట, దుమ్ము దుస్రంతో కలిగి ఉన్నాడంటే ఇంకా ఆ ఇంకు సిరా బుడ్డీలో ఉన్నటువంటి ఆ సిరా చుక్కలతో చాలా అందంగా ఉన్నాడంట. మరి అదేంటి ఆయన కట్టుకున్నటువంటి పంచ కూడా తడవలేదంటే పుస్తకాలు కూడా పచ్చిగా లేవంట. ఆ విధంగా అన్నీ కూడా అలానే ఉన్నాయి. సో మరి ఇదేంటి ఆశ్చర్యము తను అనుకుంటుందన్నమాట. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నీ కొడుకు ఇంత అల్లరి చేస్తున్నాడని మేము ఊరికే చెప్పాము, కౌతుకంగా చెప్పాము, కానీ నువ్వు ఇప్పుడేమీ కోప్పడొద్దు, ఒకవేళ మళ్ళీ మీ అబ్బాయి ఇక్కడ అల్లరి చేస్తే మేమే స్వయంగా తెచ్చి మీకు పట్టిస్తాము అనేసి చెప్తారు. ఇంకేమంటారు, ఈ ముల్లోకాల్లో కూడా నీ అంత అదృష్టవంతుడు ఇంకొకడు లేడు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. తర్వాత ఎప్పుడైతే జగన్నాథ మిశ్రులు ఇంటికి వస్తారో, ఇంటికి రాగానే నిమా ఏం చేశాడు, నాన్న దగ్గరికి వెళ్ళి కౌగలించుకున్నాడు. ఎప్పుడైతే కొడుకు దగ్గరికి వచ్చాడో సో ఆయన మొత్తం అంతా కోపాన్ని కూడా మర్చిపోయాడు. ఆ కొడుకుని చూసి ఆయన పొందేటటువంటి అనుభూతి కానీ ఆనందం కానీ అది చెప్పదగింది కాదనమాట. ఆ విధంగా ఈ వైకుంఠరాయుడు రకరకాలుగా ఏం చేస్తున్నాడు, లీలలు చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా అసలు ఆయన మాయన ఎవరు తెలుసుకోలేకపోతూ ఉన్నారనమాట. ఆ విధంగా తను అల్లరి చేస్తూ ఉన్నాడు. ఇంకా వీళ్ళందరూ ఏమంటున్నారు, బ్రాహ్మణ బాలికలందరూ, మేము పూర్వం ఒక రాజు పుత్రుడి గురించి విన్నాము. ఎవరంట, నందమహారాజు కొడుకైన నల్లవాడైనటువంటి గోపాలుడి గురించి విన్నాం. ఇప్పుడు ఏమైనా ఓ శచీమాత, ఓ శచీదేవి, నీ పుత్రుడేమైనా నందమహారాజు కొడుకు అనుకుంటున్నాడా? అలాంటి అల్లరి పనులు చేస్తూ ఉన్నాడు. ఇది నదియా అండి, ఇది బృందావనం కాదు, ఇదేమి గోకులం కాదు, ఈ నదియాలో అలాంటి అల్లరి చిల్లరి పనులు నడవమ్మా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా
చైతన్య మహాప్రభు యొక్క విద్యాభ్యాసంకి ఆయన స్కూల్కి వెళ్ళి తన రిటర్న్లో చేసేటటువంటి అల్లరి పనులు ఉన్నాయి. తర్వాత మనం 7వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకున్నాము, విశ్వరూపిణి సన్యాసం. మరి ఈ విశ్వరూపుడు నిత్యానందుడికి అభిన్నమైనటువంటి వాడు, బలరాముడి యొక్క అంశతోనే పుట్టినటువంటి వాడు అనమాట. మరి ఈ విశ్వరూపుడు ఎంత గొప్ప మహాభక్తుడు అంటే అందరిలో కూడా భగవంతుడి యొక్క భక్తి లేక వాళ్ళందరినీ చూసి తను బాధపడుతూ ఉన్నాడనమాట. ఇంకేమనుకుంటూ ఉన్నాడు, ఎవరికి కూడా ఈ కృష్ణ కథల పట్ల కానీ కృష్ణ పూజల పట్ల కానీ ఎవరికి కూడా అక్కడ ఆసక్తి లేదు. అందుకని చెప్పేసి తను ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క పూజ చేస్తూ ఉండేవాడంట. తను ఏది మాట్లాడినా కానీ కృష్ణుడి గురించే మాట్లాడుతూ ఉండేవాడనమాట. ఆ విధంగా ఎప్పుడు కూడా వైష్ణవుల సాంగత్యంలోనే ఉన్నాడు, కృష్ణ కథలను వినేవాడు, కృష్ణ పూజనే చేస్తూ ఉండేవాడు. ఎవరైనా భక్తులను ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు పాపం తను తట్టుకోలేకపోయేవాడనమాట. ఆ విధంగా తను ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే అసలు ఇదంతా కాదు, ఇంకా నేను సన్యాసం తీసుకుంటాను అని చెప్పేసి తను డిసైడ్ అయిపోతాడనమాట. దానికి కారణాలు మనము చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. ఎవరు వైష్ణవులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా హరిహరి అని బిగ్గరగా పిలిచి అరుస్తూ ఉంటారు అనేసి చెప్తున్నారనమాట. సో అక్కడి నుంచి మనం కంటిన్యూ చేసుకోవాలి. చైతన్య భాగవతం ఆదికంఠం 7వ అధ్యాయము 22వ శ్లోకం. यही मत बोले कृष्ण भक्ति शून्य जने శూని మహాదుఃఖ పాయ భాగవత గణే. కృష్ణ భక్తి శూన్యమైపోయినప్పుడు ఈ జనులందరూ ఇట్లు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ వైష్ణవులను ఎగతాళి చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అసలు కృష్ణ భక్తే లేదు, అందుకే వాళ్ళు వైష్ణవులని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మరి అలా ఎవరైతే ఈ వైష్ణవులను ఎగతాళి చేస్తూ ఉంటే మిగిలిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా దుఃఖపడుతూ ఉండేవాళ్ళు అనమాట. అయ్యో వీళ్ళు వైష్ణవ అపరాధం చేస్తున్నారు, వీళ్ళు ఇంకా పతనం చెందుతారు అని చెప్పేసి వాళ్ళ పట్ల వాళ్ళు బాధపడేవాళ్ళు అనమాట. ఓదావో నా సునే కేహ కృష్ణేరా కీర్తన దగ్ధ దేకే సకల సంసార అనుక్షణ. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా కానీ కృష్ణుడి యొక్క కీర్తన మాత్రం వినిపించడమే లేదు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ అనుక్షణం క్షణక్షణం ఈ సంసారం అనే అగ్నిలో పడి వాళ్ళందరూ కూడా దగ్ధమైపోతూ ఉన్నారు. దుఃఖబడపాయ విశ్వరూప భగవాన్ నా శూన్య భీష్ణ కృష్ణ చందేరాఖ్యాన్. వాళ్ళందరూ కూడా మాట వరుసకి కూడా కృష్ణుని తలవడమే లేదు. ఇంకా గీతా భాగవతాలని చదివి అసలు వాళ్ళు చదివే వాళ్ళే కాదు, ఇంకా అసలు కృష్ణుడికి సంబంధించిన మాటలు మాట్లాడే వాళ్ళే కాదు. ఆఖ్యాన అసలు వాళ్ళు కృష్ణుడికి సంబంధించిన మాటలు మాట్లాడే వాళ్ళే కాదనమాట. తర్వాత ఇంకేం చేసేవాళ్ళంట, కుతర్కం చేసేవాళ్ళంట. గీతా భాగవత జయ జయ జానేవా పాడాయా కృష్ణ భక్తి వాక్యకారో నా ఈసే జిహ్వాయా. ఆ గీతా భాగవతాలను చదివిన వాడు కూడా అసలు మాట వరుసకు కూడా తన నాలుకతో కృష్ణ భక్తి గురించి మాట్లాడేవాడే కాదనమాట. వాడి సంసారంలో ఎంత మునిగి ఉన్నాడంటే భక్తి గురించి అసలు తీయడనమాట. తీయకుండా కుతర్కా గుషియా సభా అధ్యాపక మారే భక్తి హే నామ నహి జానయ సంసారే. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంట, ఈ కుతర్కాన్ని చేస్తూ ఉన్నారనమాట. అంటే విపరీతంగా తర్కంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ గొప్ప పండితులు కదా, మొత్తం నవద్వీపంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప పండితులు. ఆ విధంగా కుతర్కాన్ని వాళ్ళు మాట్లాడే వాళ్ళే కానీ భక్తి గురించి మాత్రం వాళ్ళు మాట్లాడే వాళ్ళే కాదు. మరి ఇలాంటి దుస్థితిని ఏదైతే ఉందో భక్తి హేన నామ నహి జానయ్య సంసారే, ఈ సంసారంలో ఉన్న వాళ్ళు అసలు భక్తి గురించి అసలు తెలుసుకోవాలనుకోవట్లేరు. వాళ్ళకి ఎవరైనా వచ్చి చెప్తే కూడా వినడానికి సిద్ధంగా లేరనమాట. అప్పుడు అద్వైతాచార్యాది జత భక్త గణ జీవేర కుమతి దేకే కరియే క్రంధన. ఈ అద్వైతాచార్యులు ఇంకా వీళ్ళందరూ గొప్ప భక్తులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ అందరు జీవులను చూసి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క దుర్బుద్ధిని చూసి దుఃఖపడుతూ ఉండేవాళ్ళనమాట. దుఃఖే విశ్వరూప ప్రభు మనే మనే గనే నా దేకి వాళ్ళోక ముఖ చెలి జాజవనే. ఆ విశ్వరూపుడు కూడా, ఎందుకంటే ఆ పిల్లడు కూడా చాలా గొప్ప తేజంతో కలిగినటువంటి వాడు, చాలా గొప్ప భక్తుడు. అందుకని చెప్పేసి అసలు ఎవరి నోట్లో నుంచి కూడా, లోకంలో ఉన్నటువంటి ఎవరి నోట్లో నుంచి కూడా భగవంతుడి నామం రాకపోయేసరికి తను ఏమనుకుంటున్నాడంట, నా దేకియా లోకముఖ చెలి
జాజే వనే, నేను ఇంకా వనానికి వెళ్ళిపోతాను అనేసి అనుకుంటున్నాడు అనమాట. ఇంకా అంటే సన్యాసం తీసుకోవాలి, ఇంకా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. ఉషాకాలే విశ్వరూప క్యారీ గంగా స్నాన అద్వైత సభయ సిహాయ ఉపస్థాన. అంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ అద్వైతాచార్యులు, శ్రీవాసాచార్యులు, తర్వాత ఎవరైతే ఈ భాగవతోత్తములు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని 2 గడియలో లేకపోతే ఒక గడియో వాళ్ళు చర్చించుకునేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళ సభకి విశ్వరూపుడు కూడా తను ఏం చేస్తున్నాడు, పొద్దున్నే తెల్లారుజామున్నే లేచి గంగా స్నానాన్ని చేసి అద్వైతాచార్యుల యొక్క సభకి వెళ్ళి కూర్చున్నాడంట. సర్వశాస్త్రేవాకానేనా కృష్ణ భక్తి సారా సుని అద్వైత సుఖే కరేనా హుంకారా. అద్వైతాచార్యులు సర్వశాస్త్రాల సారము కృష్ణ భక్తి అని తను వ్యాఖ్యానిస్తున్నారు. తను ఆ రోజు కృష్ణ భక్తి గురించి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఈ అద్వైతాచార్యుల యొక్క నోటి నుంచి ఆ మాట విన్నాడో హుంకారం చేస్తూ ఉన్నాడనమాట. తర్వాత పూజాచాడి విశ్వరూపే దారి కరే కోలే ఆనందే వైష్ణవ సభ హరి హరి బోలే. అందరు కూడా పూజని ముగించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా విశ్వరూపుని కౌగలించుకున్నారు. ఎందుకంటే తను చేసినటువంటి హుంకారంలో తన లోపల ఉన్నటువంటి ప్రతి జీవి పట్ల ఉన్నటువంటి తనకి ఆ ప్రేమ, తర్వాత ప్రతి ఒక్కరి పట్ల ఉన్నటువంటి కరుణని వాళ్ళందరూ తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి విశ్వరూపుని కౌగలించుకున్నారనమాట. అందరూ కూడా ఆ విశ్వరూపుని చూసి హరిధ్వని చేశారనమాట. హరి 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 బోల్ అని చెప్పేసి వాళ్ళు హరిధ్వని చేశారనమాట. కృష్ణానందే భక్తగాన కార్య సింహనాద కారో చిత్తే ఆరానహి స్ఫురయే విషాద. కృష్ణానందంతో ఈ భక్తులందరూ కూడా సింహనాదాన్ని చేస్తున్నారంట. ఎవరి చిత్తంలో కూడా కొంచెం కూడా విషాదం అనేదే లేకుండా ఆ భగవంతుడి యొక్క భక్తిలో మునిగిపోయి ఉన్నారనమాట. హరి నామంలో వాళ్ళందరూ మునిగిపోయారనమాట. విశ్వరూపచాడికేహ నహి జాయగారే విశ్వరూప నాయిసేనా ఆపన మందిరే. ఆ విశ్వరూపుడు ఆయనను వదిలిపెట్టి ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకోవట్లేరంట. తర్వాత ఆ విశ్వరూపుడు కూడా ఇంటికి వెళ్ళలేదు, వేరే వాళ్ళు కూడా ఆయనను వదిలిపెట్టి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళలేదంట. మరి ఇంతలోకే అమ్మ ఏం చేస్తుంది, వంట పూర్తి చేస్తుంది. రందానా కరియా సచి బోలే విశ్వంబరే తోమరా అగ్రజగియా ఆనహ తత్వరే. ఏమంటుంది, వంట చేసేసిందంట, అన్న పొద్దున్న వెళ్ళాడు ఇప్పటి వరకు రాలేదు అని చెప్పేసి విశ్వరూపుడికి చెప్తున్నాడు అనమాట. విశ్వరూపుడికి చెప్తుంది సచీమాత. ఏమంటుంది, నువ్వు వెళ్ళి విశ్వరూపుణ్ణి విశ్వంబరితో అంటుంది, విశ్వరూపుణ్ణి నువ్వు వెళ్ళి తీసుకొని రా అనేసి చెప్తుంది. నువ్వు వెళ్ళి అన్న విశ్వరూపుని నువ్వు తీసుకొని రా విశ్వంబరా అని చెప్తుంది అనమాట. మాయేరా దేశ ప్రభు అద్వైత సభాయా ఆయిసేనా అగ్రజేరా లవరా చెల్లాయా. ఈ తల్లి ఆదేశాన్ని పొందినటువంటి విశ్వంబరుడు ఏం చేస్తున్నాడు, వెళ్ళి అన్నని పిలుచుకొని వద్దామని చెప్పేసి అద్వైతాచార్యుల వారి సభకు వెళ్ళాడనమాట. ఇప్పటివరకు అద్వైతాచార్యుల వారి సభకి చైతన్య మహాప్రభు వెళ్ళలేదు. అద్వైతాచార్యుల వారు స్వయంగా తను చేసినటువంటి హూంకారానికి, తను చేసినటువంటి ప్రార్థనలకి, తను చేసినటువంటి ఇన్విటేషన్ వల్లనే స్వామి వైకుంఠనాథుడు ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఇంకా అద్వైతాచార్యుల వారి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు స్వామి. ఆ విధంగా ఇప్పుడు అన్నని పిలుచుకొని రావడం కోసమని ఇప్పుడు అద్వైతాచార్యుల సభకి వెళ్ళాడనమాట. ఆసియాదేకేనా ప్రభు వైష్ణవ మండల అన్యోన్యకారేణ కృష్ణ కథన మంగళ. అక్కడ వైష్ణవులందరూ కూడా కూర్చొని కృష్ణుడి కథ చెప్తూ ఉన్నారు. అది ఎంత మంగళకరంగా ఉంది అంటే అసలు అదంతా చూసి కూడా విశ్వంబరుడు ఆ నిమాయి సంతోషపడుతూ ఉన్నాడనమాట. ఆపన ప్రస్థాన సూని శ్రీ గౌర సుందర సబరే కరేణ శుభ దృష్టి మనోహర. ఆ గౌరసుందరుణ్ణి చూసి ప్రతి ఒక్కరు కూడా ఆయననే చూస్తున్నారంట. ఎవరు కూడా ఆయన పైనుంచి దృష్టి పక్కకు జరపలేకపోతున్నారంట. అక్కడికి వెళ్ళి ఏం పిలుస్తున్నాడు, వాళ్ళ అన్నని పిలుస్తున్నాడు. ప్రస్తావన తీసుకొని వెళ్ళాడు, వాళ్ళ అమ్మ పిలిచింది అని. ప్రతి అంగే నిరూపమా లావణ్యేర సీమా కోటి చంద్ర నహేకా నకేర ఉపమా. అతని శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంగము కూడా ఎంత లావణ్యంగా ఉంది అంటే, ఎంత మనోహరంగా ఉంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయనను చూసి అలానే చూస్తూ ఉంటున్నారంట. ఎవరు కూడా వాళ్ళ దృష్టిని కదిలించలేకపోతున్నారనమాట. తర్వాత ఆయన కాళ్ళ వేలికి ఉన్నటువంటి ఆ గోరు ఉందే, నఖం ఉందే, ఆ నఖము యొక్క తేజం ఏదైతే ఉందో కోటి చంద్రుల కాంతిని మించి ఉందంట.
అంత తేజంతో ఆ పిల్లోడు ఉన్నాడనమాట. దిగంబర సర్వంగా దులాయ దూసరా, ఎలా వచ్చాడు అంటే దిగంబరుడుగా వచ్చాడు, బట్టలు ఏమి వేసుకోలేదు, మా అంటే గోచి పెట్టుకున్నాడేమో మరి, లేకపోతే చిన్న పంచె లాంటిది కట్టుకొని ఉంటాడనమాట. ఆ విధంగా తను దిగంబరుడిగా వచ్చి దులాయా దూసరా, మట్టితో ఉన్నాడంట, మొత్తం దుమ్మంతా ధూళంతా దుసరమై ఉన్నాడంట. ముందే బంగారు మేను ఛాయ, దానిపైన ఆ దుమ్ము పడితే అసలు ఇంకా ఎలా ఉంటుంది అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాడనమాట. హాసియాగ్రజ ప్రతికరేణ ఉత్తరా, నవ్వుతూ వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నాడనమాట. భోజన ఆశయి బాయి డాకాయే జనని, ఓ అన్నా భోజనం టైం అయింది, అమ్మ నిన్ను పిలవడానికి పంపించింది. అగ్రజవాసన దరి చలాయే ఆ పని, ఏం చేస్తున్నాడంట, అలా పిలిచి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్న ఉత్తరీయాన్ని పట్టుకొని లాక్కొస్తున్నాడంట. అగ్రజ వసన దరి చలయే ఆ పని, తన వస్త్రాన్ని పట్టుకొని లాక్కొని వస్తున్నాడంట అన్నని. దేకీసే మోహన రూప సర్వభక్త గణ స్థగిత హయ్య సభే కరే నిరీక్షణ. ఆ ప్రభు యొక్క నిమాయి యొక్క ఆ మోహన రూపం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఆయన మోహన రూపాన్ని చూసి నిశ్రేష్ఠులైపోయారనమాట. ఇంకా ఆయనని చూస్తూ ఉండాలి అని అలానే నిరీక్షిస్తూ ఉండిపోయారనమాట. సమాధిర ప్రాయ హాయి యాచే భక్తగానే కృష్ణేరా కాదన కారు నాయి సేవదానే. అందరూ కూడా ఆయన దివ్యమంగళ స్వరూపం చూశాక ఆల్మోస్ట్ అందరూ సమాధిలోకి వెళ్ళిపోయారు, అందరు కోమాలోకి వెళ్ళిపోయారు మొత్తం అందరు కూడా. ఎవరి కూడా ఏమి పలకట్లేరంట. అప్పుడు కృష్ణనామం కూడా వాళ్ళు ఏమి పలకట్లేరు, స్తబ్దమైపోయారు అందరూ కూడా. తర్వాత ప్రభు దేకి భక్త మోహ స్వభావే హాయా వినానుభవే ఓదాసేర చిత్తలయ. ఆ ప్రభువుని చూసి వాళ్ళు ఎంత మోహ పొందారో అసలు ఎవరు కూడా దాన్ని అనుభూతి పొందలేరంట. అలాంటి భక్తుని చిత్తములని అంటే భక్తుల యొక్క చిత్తాన్ని తను హరింపజేసేస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా భగవంతుడు భక్తుల యొక్క చిత్తాన్ని హరింపజేసేస్తున్నాడు. ఈ భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళ చిత్తాలని భగవంతుడు నాకు అర్పించేస్తూ ఉన్నారనమాట. ప్రభువోసే ఆపన భక్తేరా చిత్త హరే ఏ కదా రుజినే అన్యా జానే నాహి పరే. ఆయన భక్తుల యొక్క చిత్తాన్ని హరింపచేసేస్తున్నాడు. దీన్ని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారనమాట. వాళ్ళ యొక్క మనస్సుని వాళ్ళ యొక్క బుద్ధిని హరింపచేసేస్తున్నాడు తను అని చెప్పేసి. ఏ రహస్య విదిత కైలేనా భాగవతే పరీక్షిత్ సునీలేనా సుఖదేవ అయితే. ఈ విషయము భాగవతంలో చెప్పాడు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి. ఎప్పుడు చెప్పాడంట, ప్రసంగే సునః భాగవతేరాఖ్యానా సుఖ పరీక్షితేరా సంవాదానుపమా. ఎప్పుడు ఈ సుఖ పరీక్షితుల సంవాదంలో చెప్తున్నాడనమాట. ఎప్పుడంట, ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు వింటున్నాడో సందర్భానుసారంగా ఈ ఆఖ్యానాలన్నీ చెప్తూ ఉన్నాడంట. ఏఈ గౌరచంద్ర జబే జన్మిలా గోకులే. ఎప్పుడంట, ఈ గౌరచంద్రుడు ఆ గోకులంలో పుట్టినప్పుడు. శిశు సంగే గృహే గృహే క్రీడాకారి భలే. ఏం చేస్తున్నాడంట, ఆ గోకులంలో ఉన్నటువంటి పిల్లలందరితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఏమైందంట, జన్మ అయితే ప్రభురే సకల గోపిగానే నిజ పుత్ర అయితే ఓ స్నేహకారే మనే. మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట, వాళ్ళ సొంత పిల్లల కంటే ఎక్కువగా ఈ ఆ నందగోకులేశ్వరుడైనటువంటి ఆ గోపాలుణ్ణి వాళ్ళందరూ కూడా అంతగా ప్రేమిస్తూ ఉన్నారంట. వాళ్ళ నిజ పుత్రులని పక్కకు పెట్టి ఈ పిల్లోడిని వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారనమాట. మరి ఎప్పుడైతే ఇది విన్నాడో పరీక్షిత్ మహారాజు ఆశ్చర్యపోతూ ఉంటాడనమాట. యద్యపి ఈశ్వర బుద్ధ్యే నా జానీనే కృష్ణే రే స్వభావే ఈ పుత్ర అయితే బడా స్నేహ కరే. ఎప్పుడైతే కృష్ణుడు పుట్టాడో అప్పటి నుంచి గోపికలు అందరూ కూడా వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా చూస్తున్నారు. తర్వాత ఇంకా అందరికంటే ఎక్కువగా వాళ్ళ స్నేహము పుత్ర అయితే బడా స్నేహకరే, వాళ్ళు పుత్రుల కంటే ఎక్కువ కూడా స్నేహాన్ని కృష్ణుడికే చూపిస్తూ ఉన్నారనమాట. సునీయా విస్మిత బడా రాజా పరీక్షిత సుఖస్థానే జిజ్ఞాసేన హాయి పులకిత. ఎప్పుడైతే ఈ విషయాన్ని విన్నాడో పరీక్షిత్ మహారాజు
పులకించిపోతూ ఉన్నాడు. అయ్యో, అదేంటి, ఏ తల్లికైనా తన పుత్రుడంటే చాలా ఇష్టమే, కానీ ఈ గోకులనందుని చూసిన తర్వాత వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ స్నేహాన్ని, ప్రేమని ఆ గోకులనందునికి ఇస్తున్నారే అన్న విషయం ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు విన్నారో అప్పుడు తను పులకించిపోతూ ఉన్నాడంట, విస్మితుడైపోతూ ఉన్నాడంట తను. పరమ అద్భుత కథ కహిల గోసాయి త్రిభువనయే మత కోదావో సుని నాయి. ఏమంటున్నాడంటే అసలు ఇది ఓ గోసాయి, ఓ సుఖదేవ గోస్వామి, అసలు ఇది చాలా పరమ అద్భుతమైన విషయం అండి. అసలు ముల్లోకాల్లో ఇలాంటి కథ ఎప్పుడైనా జరిగిందా? నేనైతే ఇప్పటివరకు వినలేదు. ఎవరండి వాళ్ళ పుత్రులను వదిలిపెట్టి పక్క వాళ్ళ పుత్రులను ప్రేమించేవాళ్ళు? నిజ పుత్ర అయితే పరా తానయ్య కృష్ణేరే కహాదేకి స్నేహ కైలా కేమన ప్రకారే. తమ సంతానానికంటే ఇతరుల సంతానము కృష్ణుని పైన అంత స్నేహం ఎలా వాళ్ళు చూపగలిగారు? అసలు కారణం ఏంటి అని అడిగాడంట. శ్రీసుక కహేనా సునరాజా పరీక్షిత. సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉంటే పరీక్షిత్ మహారాజు వింటున్నారు. పరమాత్మ సర్వదేహే వల్లభ విదిత. అతను ఏంటంట, అతనే పరమాత్ముడు అనేసి చెప్తున్నాడు అనమాట. సర్వదేహాలకి పరమ వల్లభుడు, అతడే పరమాత్ముడు. అందుకనే ఆయన పరమాత్ముడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనని ప్రేమిస్తూ ఉన్నారు. అందరినీ కూడా తను వరించి వేస్తూ ఉన్నాడు, అందుకే వల్లభుడు. ఆత్మావినే పుత్రవా కలత్ర బంధుగణ గృహాయితే బహిరా కరాయ తక్షణ. ఆత్మ లేకపోయినప్పుడు ఏమవుతుంది అంట, ప్రతి ఒక్కరు కూడా ఆ దేహాన్ని వదిలేస్తారు. మరి అలానే ఇప్పుడు పుత్రుడైన వాడు కలత్రమైనను బంధువుల వెంటనే గృహం నుండి బయటికి తెస్తారు. ఆ విధంగా సరే ఒక్క క్షణం సరే ఆత్మ లేకపోతే ఏమవుతుంది? కొడుకైనా సరే, పుత్రుడైనా, కలత్ర అంటే భార్య అయినా సరే, పిల్లలైనా సరే, బంధువులైనా సరే ఏం చేస్తారంటే ఆత్మ వదిలిపెట్టగానే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి బయట పడేస్తారనమాట. అతయేవ పరమాత్మ సబర జీవనా సేయి పరమాత్మ ఏయి శ్రీనందనందన. మరి అలాంటి పరమాత్మే, ఆయనే మరి అందరి యొక్క శరీరాల్లో ప్రాణం అతనే ఈ శ్రీ నందనందనుడు. అందుకుగానే వాళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రాణాన్ని తన మీద పెట్టారనమాట. మన లోపల ఉన్నటువంటి ప్రాణము, జీవము ఆ గోపాలుడు కృష్ణుడే అయినప్పుడు సహజంగా ప్రతి ఒక్కరు కూడా మనందరికీ మన ప్రాణం అంటే ఏ విధంగా ఇష్టమో అలానే ఆ సాక్షాత్ కృష్ణుడు ఆ గోపికల ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తన పిల్లల కంటే ఎక్కువగా వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ప్రేమిస్తూ ఉన్నారనమాట. అతయేవ పరమాత్మ స్వభావకారానే కృష్ణతే అధిక స్నేహ కరే గోపగానే. ఆ విధంగా పరమాత్ముడైనందువలన ఈ గోపికలు అందరూ కూడా స్వాభావికంగా, సహజంగా, అందుకే పిల్లల కంటే ఎక్కువగా స్నేహాన్ని వాళ్ళందరూ కూడా చూపుతూ ఉన్నారనమాట. అదేంటి, లోకంలో ఎవరైనా అలా చేస్తారా అంటే చేస్తారు. ఎందుకంటే అతనే ప్రాణనాథుడు కాబట్టి. ఆ ప్రాణనాథుడిని ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తారా? చెయ్యరు కదా, ఆయనకే ప్రాధాన్యత ఇస్తారు. అందుకుగానే ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడికి ప్రాధాన్యత ఇస్తున్నారనమాట. येहू कदा भक्त प्रति अन्य प्रति ना है अन्यदा जगत के ने स्नेह न कराये. ఇది భక్తుడు కనుక అలా చేస్తున్నాడు, వేరే వాళ్ళు అలా చేయలేరు, ఇతరుల పక్షంలో అది కాదు అనేసి చెప్తూ ఉన్నారనమాట. మరి వేరే వాళ్ళు ఎందుకు చేయరంట? కంసాదిహ ఆత్మకృష్ణే తబే హింసకేనా పూర్వాపరాధా చేతారహ కరేనా. అదేంటి, కృష్ణుడు ప్రతి ఒక్కరిలో ఆత్మ అయితే కంసుడిలో కూడా కృష్ణుడు ఆత్మనే కదా, పరమాత్మనే కదా. మరి ఎందుకు కృష్ణుడిని చంపాలి అనేసి అనుకున్నాడు అంటే
సహజే సర్కారామిష్ట సర్వజానే జానే కేహ తిక్క బాసే జిహ్వ దోషేరాకారానే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఎగ్జాంపుల్ ఇస్తున్నారనమాట. ఇక్కడ కంసుడు పూర్వ అపరాధం వలన తను ఏం చేస్తున్నాడు, కృష్ణుడిగా చూడలేకపోతూ ఉన్నాడనమాట. ఇక్కడ ఏమంటున్నారు అంటే సహజ సర్కారామిష్ట, చక్కెర సహజంగా తీయగా ఉంటుంది. సర్వజనజానే, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు చక్కెర తీపిగా ఉంటుంది. మరి కేహ తిక్త బాసే, మరి ఒకరికి చేదుగా అనిపిస్తుందంట. ఎందుకు వాళ్ళకి అది చేదుగా అనిపిస్తుందంటే వాడి లోపల దోషం ఉంది. జిహ్వ దోషేరాకారనే, వాడికి రోగం ఉంది, అందుకోసంగానే వాడికి ఈ చక్కెర చేదుగా ఉంది. అలానే ఇప్పుడు ఈ కంసుడు కూడా తిక్క ఉంది. వాడికి పూర్వ అపరాధాల వలన అతను కృష్ణుడిగా చూడలేకపోతున్నాడు, తనకి శత్రువుగా తను చూస్తూ ఉన్నాడనమాట. జిహ్వారసే దోష శర్కరా దోష నాయి, అది నాలుక యొక్క తప్పే కానీ చక్కెర తప్ప చేదుగా అనిపించడానికి, చక్కెర మాత్రం శాశ్వతంగా తీయగానే ఉంటుంది. ఆత ఏవ సర్వమిష్ట చైతన్య గోసాయి. దివ్య దోష జిహ్వ యొక్క దోషమే కానీ అది పంచదారది కాదు. మరి అలానే ఈ చైతన్య మహాప్రభు కూడా సర్వ మాధుర్యం కలిగినటువంటి వాడనమాట. ఏయి నవద్వీపేతే దేకిలా సర్వజానే తదాపి కేహన జానిలా భక్త వినే. ఆ విధంగా నవద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే ఏ విధంగా అయితే నందగోకులంలో ఆ గోకులంలో గోపాలుడైన కృష్ణుని ఏ విధంగా అయితే చూసేవాళ్ళు, ఈ నవద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను అలానే చూస్తూ ఉన్నారనమాట. ఆ భక్తులు తప్పితే మిగిలిన వాళ్ళు ఆయనని తెలుసుకోలేకపోయారు. అప్పుడు కూడా అంతే, భక్తులు తప్పితే అంటే కంస శిశుపాల లాంటి వాళ్ళు కృష్ణుని తెలుసుకోలేకపోయారనమాట. భక్తేరసే చిత్త ప్రభు హరే సర్వదాయా విహారాయ నవద్వీపే వైకుంఠే రాయ. ఈ విధంగా ప్రభు ఏం చేస్తున్నాడంట, నిమ ఏం చేస్తూ ఉన్నాడంట, తిరుగుతూ ప్రతి ఒక్కరి యొక్క చిత్తాన్ని హరింపజేస్తూ ఉన్నాడంట. ఈ విధంగా ఆ నవద్వీపంలో ఈ వైకుంఠరాయుడు తిరుగుతూ ఉన్నాడు. మోహియ సభారా చిత్త ప్రభు విశ్వంభరా అగ్రజల ఇలా చలీలేనా నిజగరా. ఈ విధంగా అందరినీ మోహం చేసేసాడు. అక్కడ ఉన్న వాళ్ళ భక్తులందరూ కూడా మోహపోయారు ఆయన యొక్క రూపాన్ని చూసి. ఆ విధంగా విశ్వంభరుడు తన అన్నం తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడనమాట. మానే చింతాయే అద్వైత మహాశయ. అద్వైతాచార్య అనుకుంటున్నారు మనసులోనే, ప్రకృత మనుష కబు ఏ బాలకనాయ, ఇతనేమి సామాన్యమైనటువంటి బాలకుడు కాదు, ప్రాపంచిక మానవుడు కాదు అని చెప్పేసి అతను ఆలోచిస్తున్నాడు అనమాట. సర్వ వైష్ణవేర ప్రతి బలిలా ద్వైత కోన వస్తు ఏ బాలక నా జాని నిశ్చిత. ఏమంటున్నాడంట, ఈ బాలకుడు ఎవరైతే ఉన్నారో తను సామాన్యమైన వాడు కాదు, ఆయనని నిశ్చితంగా తెలుసుకోలేకపోతున్నాడంట. అసలు ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన జన్మ కారణం ఏంటి అనేది తను ఆయనను చూసిన వెంటనే అది తెలుసుకోలేకపోతున్నాను అని చెప్తున్నాడు. నా జాని నిశ్చిత, ఖచ్చితంగా తెలుసుకోలేకపోయాను అనేసి అంటున్నాడు అనమాట. ప్రశంసితే లాగిలేనా సర్వభక్త గణ అపూర్వ శిశుర రూప లావణ్య కథన. ఆ అపూర్వమైనటువంటి అంగాలు కలిగినటువంటి ఈ శిశువు యొక్క రూప లావణ్యాన్ని చూసిన వీళ్ళందరూ కూడా ఆ పిల్లోడు గురించే ప్రశంసిస్తూ ఉన్నారనమాట. తర్వాత నామమాత్ర విశ్వరూప చలిలేన గోరే పునాయిలేన శీఘ్ర అద్వైత మందిరే. ఇప్పుడు మాత్రం నామమాత్రానికి మాత్రమే విశ్వరూపుడు ఇంటికి వెళ్ళాడు, కానీ వెంటనే మళ్ళీ అద్వైత గృహానికి వస్తాడు. నాబాయి సంసార సుఖ విశ్వరూపమానే నిరవధి దాకే కృష్ణ ఆనంద కీర్తనే. ఆ విశ్వరూపునికి మనసు ఈ సంసారిక సుఖాల పట్ల అసలు లేనే లేదు. తను ఏం చేస్తూ ఉన్నాడంట, నిరంతరము కృష్ణ నామంలోనే, తను కృష్ణ అని కీర్తనంలోనే మునిగి ఉన్నాడనమాట. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మ పిలిచింది కాబట్టి వెళ్తూ ఉన్నాడు, అందుకే తనకు అక్కడ ఎక్కడ కూడా రుచి కలగట్లేదు, తను మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు అనేసి చెప్తూ ఉన్నారనమాట.
गृहे आईले वो गृह व्यापार न करे నిరవధి తాకే విష్ణు గృహేరా భీతరే. ఇంటికి వచ్చినా కూడా ఏం చేస్తున్నాడంటే ఇంట్లో దేని మీద కూడా తనకి మనసు లేదు, దేని కూడా పట్టించుకోవట్లేడు. ఆ విష్ణు పూజా మందిరంలోనే తను ఎప్పుడూ అక్కడే కూర్చొని విష్ణు యొక్క పూజ చేస్తూ ఉంటాడనమాట. వివాహారే ఉద్యోగ కారియే పితామాత సుని విశ్వరూప బడమనే పై వ్యధ. ఇంతలోకే తల్లిదండ్రులు ఏమనుకున్నారంట, ఆ పిల్లోడు పెద్దవాడయ్యాడు, సో తనకి పెళ్లి చేసేద్దాము అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అనేసి అనుకుంటూ ఉన్నారనమాట, మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు విశ్వరూపుడు విన్నాడనమాట. విని మనసులో చాలా బాధపడుతూ ఉన్నాడనమాట. తను చాడీవ సంసార విశ్వరూపమానే భావే చలి జానవనే మాత్ర ఏహి మాన జాగే. అతనికి సంసారంని విడిచి వరానికి వెళ్ళిపోవాలి అనేసి తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఈశ్వరేర చిత్తవృత్తి ఈశ్వరసే జానే విశ్వరూప సన్యాస కరిల కథ దీనే. ఈశ్వరుని చిత్తవృత్తి ఈశ్వరునికే తెలియను అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ చెప్తున్నారనమాట. ఎందుకంటే తను బలరాముల యొక్క అంశతో పుట్టారు కాబట్టి ఆయన యొక్క ఏదైతే చిత్తవృత్తులు ఉన్నాయో అది ఆయనకే తెలుస్తుంది. ఆ విధంగా ఈ విశ్వరూపుడు ఏం చేస్తున్నాడు, కొన్ని రోజుల్లోనే సన్యాస కరిల కథ దీనే. కథ అంటే కొన్ని రోజులు, దీనే అంటే కొన్ని రోజుల్లో విశ్వరూపుడు సన్యాసాన్ని స్వీకరించబోతున్నాడు అనమాట. జగతే విదిత నామ శ్రీశంకరారణ్య చలిలానంత పదే వైష్ణవాగ్రగణ్య. ఈ శంకరారణ్యుల్లో లోకంలో పరిచయం అవుతాడు. తర్వాత వైష్ణవుల్లో అగ్రజుడుగా విశ్వరూపుడు సన్యాసాన్ని తీసుకుంటాడనమాట. ఆ విధంగా తను వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అంటే ఉంటాడు ఇప్పుడే, కానీ ఆయన ఇంకా సన్యాసంలో వైష్ణవుల అగ్రగణ్యుడుగా అతను వెళ్ళిపోతాడనమాట. చలిలేనా జది విశ్వరూప మహాశయ సేచి జగన్నాథ దగ్ధ హాయిల హృదయ. ఇంకా ఎప్పుడైతే ఈ విశ్వరూపుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారో ఈ శచి జగన్నాథుల యొక్క హృదయాలు బద్దలైపోయాయి. తర్వాత మొత్తం చుట్టాలందరితో కలిసి కూర్చొని ఇంకేం చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. గోష్ఠి సహా క్రందాన కరియే ఉబరాయ. గోష్ఠి మొత్తం అందరినీ కూర్చోబెట్టుకొని అందరు కూడా కలిసి ముక్కు మూటిగా ఏడుస్తూ ఉన్నారనమాట. బాయిరా వీరా హే మూచ గేల గౌరారాయ. అన్న పోయినందుకు ఈ గౌరాంగుడు కూడా ఏం చేస్తున్నాడట, మూర్చపోతూ ఉన్నాడంట, అన్న లేడు కదా అని చెప్పేసి. సేవిరహ వర్ణితే వదనే నహి పారి హాయిల క్రందన మాయా జగన్నాథపురి. అసలు ఇంకా సోదరుని విరహంతో విశ్వంబరుడు మూర్చబోతున్నాడు. ఆ విరహంని వర్ణించలేకపోతున్నాను అంటున్నాడు బృందావన్ దాస్ ఠాకూర్లో. ఆ జగన్నాథపురం, ఆ జగన్నాథ మిశ్రుడి యొక్క ఇల్లంతా కూడా మొత్తం ఏడుపుతో నిండిపోయిందంట. క్రందనమయ జగన్నాథపురి, ఆ జగన్నాథ మిశ్రుడి యొక్క ఇల్లంతా కూడా ఏడుపుతో నిండిపోయింది. విశ్వరూప సన్యాస దేకియ భక్త గణ అద్వైతాది సభే బహు కరీల క్రందన. ఆ విశ్వరూపుడు సన్యాసం తీసుకోవడం అద్వైతాచార్యులు కూడా అందరూ కూడా చూసి తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఎంతో ఏడ్చారంట విశ్వరూపుడు సన్యాసం తీసుకున్నారని. ఉత్తమ మధ్యమ జే సునీలా నదియా హేనా నహి జే సునియా దుఃఖ నహి పాయా. ఈ నదియా నగరంలో ఉన్న వాళ్ళందరూ ఉత్తములు కానీ మధ్యములు కానీ వీళ్ళందరూ కూడా ఈ మాటలు విని ఆ విశ్వరూపుడు సన్యాసం తీసుకున్నాడు అని చెప్పేసి విన్న ప్రతి ఒక్కడు కూడా ఏడుస్తున్నాడంట. అసలు ఏడవని వాడేలేడంట. జగన్నాథ శచిరా విదీర్ణహాయ బుఖ నిరంతర డాకే విశ్వరూప విశ్వరూప. ఈ జగన్నాథ మిశ్రులు ఇంకా శచిమాత ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ హృదయం అంతా కూడా బాధతో నిండిపోయింది. ఇంకా క్షణక్షణం వాళ్ళు ఓ విశ్వరూప, హా విశ్వరూప అంటూ పిలుస్తూ ఉన్నారనమాట. పుత్ర సోకే మిష్ట చంద హాయిలా విహ్వల ప్రబోధకర ఏ బంధు బాంధవ సకల. పుత్ర శోకంతో జగన్నాథ మిశ్రులు చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. అసలు ఎలా అంటే కుమిలిపోయి కృషించిపోతూ ఉన్నాడనమాట. ఎంతమంది బంధువులు వచ్చినా బాంధవులు వచ్చినా స్నేహితులు వచ్చి ఎంతమంది సర్ది చెప్పినా కూడా తనని తను సర్ది చెప్పుకోలేకపోతూ ఉన్నాడు. విశ్వరూపుణ్ణి మర్చిపోలేకపోతూ ఉన్నాడనమాట. అందరూ కూడా స్థిరుడుగా అనేసి అంటే తను అవ్వలేకపోతూ ఉన్నాడనమాట. స్థిర ఓయి మిశ్ర దుఃఖ నా భావిహా మానే సర్వగోష్ఠి ఉద్దారిలా సేయి మహాజనే. ఇంకా నువ్వు ఇంత బాధను వదిలిపెట్టు, నువ్వు కొంచెం నీ గుండె నిబ్బరంగా చేసుకో ఓ మిశ్ర అని చెప్పేసి అందరూ కూడా
సంలాయిస్తున్నారు, కానీ తను అలా ఉండట్లేదు. నువ్వు మహాజనుడివి, నువ్వు సర్వగోష్ఠిని ఉద్ధరించేవాడివి, నువ్వు ఇలా దుఃఖపడితే కష్టము అని చెప్తున్నారనమాట. గోష్ఠితే పురుష జారా కారయ్యే సన్యాస త్రికోటి కూలేరా హాయా శ్రీ వైకుంఠే వాస. మరి ఈ వంశంలో ఈ గోష్ఠులు ఎవరైనా సరే సన్యాసం తీసుకుంటే 3,000,000 కులములు వైకుంఠ వాసాన్ని పొందుతాయి. సో అంత గొప్ప పని నీ కొడుకు చేశాడు, అందుకే నువ్వు కొంచెం నిబ్బరం చేసుకొని హృదయాన్ని. హేనా కర్మకారి లేనా నందనతో మారా సఫల ఇల విద్యా సంపూర్ణతహారా. ఇప్పుడు వరకు నీ పుత్రుడు చదివినటువంటి చదువు అంతా కూడా సఫలమైపోయింది. తను ఈ సంసారం గురించి చాలా బాగా, ఈ సంసార సాగరం గురించి, భౌతిక ప్రపంచం గురించి చాలా బాగా అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన యొక్క విద్యని సఫలం చేసుకున్నాడు. ఆనంద విశేషారో కారితే జూయాయా ఏత బలి సకలే ధరాయే హాతే పాయా. ఇంకేంటి అంటే సరే ఇప్పుడు ఆనందమైన విషయమే ఇది, దీని గురించి ఇంకేం చెప్తాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి జగన్నాథ మిశ్రుడి యొక్క కాళ్ళు చేతులు పట్టుకొని ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట. మనం అందరం కూడా ఈ సంసార దుఃఖంలో పడిపోతూ ఉన్నాము, మరి అతను నిజమైన విద్యను నేర్చుకున్నాడు, అందుకనే తను ఈ సంసారాన్ని వదిలేసి సన్యాసి అయ్యాడు, అందరినీ ఉద్ధరించడం కోసం. కానీ నువ్వు నీ యొక్క గుండె నిబ్బరం చేసుకో అని చెప్పేసి అందరు కూడా ప్రాధేయపడుతూ ఉన్నారనమాట. ఎందుకు నువ్వు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, నువ్వు ఈ విధంగా కుమిలిపోవడం బాగాలేదు అని చెప్పేసి వాళ్ళందరూ సర్ది చెప్తున్నారనమాట. ఏయి కులభూషణ తోమారా విశ్వంభరా ఏయి పుత్ర హైబి తోమారా వంశధరా. ఇంకిప్పుడు ఏం చెప్తున్నారంటే విశ్వరూపుడు వెళ్ళాడు కానీ నీ దగ్గర వంశీధరుడైనటువంటి విశ్వంభరుడు ఉన్నాడు, ఇతనే నీ దుఃఖాలన్నీ కూడా దూరం చేస్తాడు అని చెప్పేసి శశిమాత ఇంకా జగన్నాథ మిశ్రుల యొక్క దృష్టిని విశ్వంభరుడి పైకి మరలుస్తూ ఉన్నారనమాట. ఈహా అయితే సర్వ దుఃఖ గూచివే తోమారా కోటి పుత్రకి కరివే ఏ పుత్ర జహారా. ఈ పుత్రుడు ఉన్నాక కోటి పుత్రుల వల్ల పొందేటటువంటి ప్రయోజనం ఏముంది అని చెప్పేసి, అంటే ఈ ఒక్క పుత్రుడి ముందు నీకు కోట్లాది పుత్రులు ఉన్నా కూడా వాళ్ళందరూ బలాదూరే, అందుకే నిన్ను సంలాయించుకో అని చెప్పేసి బంధువులందరూ కూడా నచ్చ చెప్తూ ఉన్నారనమాట. ఏ ఈ మత సభే రుజురేయ బంధుగణ తదాపి మిశ్రేర దుఃఖ నహాయ ఖండన. జగన్నాథ మిశ్రుడికి ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కూడా తను మాత్రము విశ్వరూపుణ్ణి మర్చిపోలేకపోతూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న పుత్రుడు ఒక 1,000 రూపాయలు అనుకోండి, పోయిన పుత్రుడు కూడా ఇంకా 1,000 రూపాయలు, అలా అని చెప్పేసి ఒక 1,000 రూపాయలు ఉంది కదా చాలు అంటే సరిపోతుంది, అలా కాదే. ఇప్పుడు వెళ్ళిపోయిన పుత్రుడు కూడా అంతే ఉత్తమ కలిగినటువంటి వాడు, అందుకే ఆయన తట్టుకోలేకపోతూ ఉన్నాడు అనమాట. సో ఎంతమంది సారీ నా ఎగ్జాంపుల్ అంత బాగాలేదు, క్షమించండి, ఏది చెప్పాలో తెలియక అది చెప్పాను. సో ఆ విధంగా ఇప్పుడు ఆ పుత్రుని పోగొట్టుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా నువ్వేమీ బాధపడకు, ఇప్పుడున్న పుత్రుడు కోట్ల పుత్రులతో సమానమైన వాడు అని చెప్పేసి చెప్పినా కానీ తన దుఃఖాన్ని మర్చలేకపోతున్నాడు అనమాట. జేతే మాతే ధైర్యాధారే మిశ్ర మహాసాయ విశ్వరూప గుణ స్మరి ధైర్య పాసరాయ. తర్వాత ఏ విధంగా ఏమంటారు జగన్నాథ మిశ్రుల యొక్క చిత్తం స్థిరం పొందట్లేదన్నమాట. ఒకవేళ కొంచెం కుదుట పడగానే ఆ విశ్వరూపుడి యొక్క రూపము, ఆయన యొక్క గుణాలు, తర్వాత ఆయన చేసేటటువంటి రోజు అలవాట్లు, పనులు అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి, మళ్ళీ ఏడుస్తూ ఉన్నాడనమాట. ఆ విధంగా మిశ్రా బోలే ఏ ఈ పుత్ర రాహివే కగారే ఈహతే ప్రమారా మోరా నా ఇలాయ అంటారే. ఇంకా జగన్నాథ మిశ్రుడు ఏమంటున్నాడంటే ఇప్పుడున్నటువంటి ఈ పుత్రుడు విశ్వంభరుడు ఉన్నాడు కదా, ఈ విశ్వంభరుడు కూడా ఇల్లు పట్టుకొని అతను కూడా ఉంటాడని నాకు నమ్మకం లేదు అని చెప్పేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట. తన లోపల ఇంకా బాధ పెరుగుతూ ఉంది, ఎందుకంటే ఈ పుత్రుడు కూడా అలానే వెళ్ళిపోతాడు అని చెప్పేసి తను బాధపడుతున్నాడు. నిజంగానే తను అలానే వెళ్ళిపోబోతున్నాడు. ఆ విషయాన్ని ఎప్పుడైతే ఆయన యొక్క గ్రహాలన్నీ లెక్క కట్టినప్పుడు వాళ్ళ తాతగారు కూడా ఎవరు కూడా ఆ విషయాన్ని చెప్పలేదు, ఎందుకంటే ఇప్పటి నుంచే బాధపడతారు అని చెప్పేసి, తను సన్యాసం తీసుకుంటారన్న విషయాన్ని వాళ్ళు కూడా చెప్పలేదు. ఇప్పుడు జగన్నాథ మిశ్రుల వారు అది ఫీల్ అవుతున్నారనమాట. అయ్యో ఇప్పుడు విశ్వరూపుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు విశ్వంభరుడు కూడా వెళ్ళిపోతాడు, అది నా మనసుకి తెలుస్తుంది, అది నాకు నమ్మకమే, ఇంకా తను ఉండడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకా అసలు నాకు నమ్మకం కలగడం లేదు నా లోపల, నా అంతరాత్మ
ఆత్మ తను కూడా వెళ్ళిపోతాడని చెప్తుంది అనేసి అంటున్నాడు అనమాట. దిలేనా కృష్ణ సే పుత్ర నీలేనా కృష్ణ సే జై కృష్ణ చంద్రేరా చిచ్చా హాయి బాసే ఈసే. కృష్ణుడు పుత్రుని ఇచ్చాడు, మరలా కృష్ణుడే తీసేసుకుంటున్నాడు. కృష్ణచంద్రుని ఇచ్చే అది ఏదైతే ఆయన కోరికుందో అదే జరుగుతుంది, నేనేం చేస్తాను, నా చేతిలో ఏముంది అని చెప్పేసి తను ఏడుస్తూ ఉన్నాడు అనమాట. స్వతంత్ర జీవేరా తీలా ఆర్తైకా శక్తి నాయి దేహేంద్రియ కృష్ణ సమర్పిలుతో మాతాయి. ఈ జీవుడు ఎంత మాత్రం స్వతంత్రమైన వాడు కాదు, కొంచెం కూడా శక్తి లేదు, కృష్ణుడి మీదే ఆధారపడి ఉన్నాము, ఆయనకే ఈ దేహేంద్రియాలన్నీ కూడా సమర్పించాను, నేనేం చేయగలుగుతాను, ఆ కృష్ణుడి ఇష్టమే జరుగుతుంది అని బాధపడుతున్నాడు అనమాట. ఏ ఈ రూపే జ్ఞాన జోగే మిశ్ర మహాధీరా అల్పే అల్పే చిత్తవృత్తి కరిలేన స్థిర. ఆ మిశ్రుడు నెమ్మదిగా ఇవన్నీ ఆలోచిస్తూ తను ఏం చేస్తూ ఉన్నాడంట, తన చిత్తాన్ని స్థిరంగా చేసుకుంటూ ఉన్నాడనమాట. హే నమతే విశ్వరూప హాయిలా బహిరా నిత్యానంద స్వరూపేరా అభేద శరీరా. నిత్యానంద ప్రభువుతో అభేదమైనటువంటి ఆ విశ్వరూపుడు ఆ విధంగా గృహత్యాగాన్ని చేసేసాడనమాట. ఆయన తర్వాత జై సునయే విశ్వరూప ప్రభురా సన్యాస కృష్ణ భక్తి హాయ తారా చిండే కర్మ పాస. ఎవరైతే ఈ విశ్వరూప భగవానుడి యొక్క సన్యాసం గురించి వింటారో వాళ్ళకి కృష్ణ భక్తి కలిగి ఈ కర్మ బంధనాలన్నీ కూడా పోతాయి, చిన్నమైపోతాయి అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తూ ఉన్నారనమాట. ఈ విధంగా తను చైతన్య మహాప్రభుని ప్రార్థిస్తూ మనందరికీ కూడా ఆ విధంగా తన పట్ల కృష్ణ భక్తి పెరగాలి అని చెప్పేసి, మనకు ఉన్నటువంటి కర్మ బంధనాలన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి ఆయన మన పట్ల ఉన్నటువంటి దయతో తను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. విశ్వరూప సన్యాస సునీయ భక్త గణ హరిషే నిషాద సబే భావే అనుక్షణ. ఎవరైతే ఈ విశ్వరూపుడి సన్యాసం గురించి విన్నారో భక్తులందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారంట, విషాదంతో ఉంటూ ఉన్నారంట. ఆ విధంగా వాళ్ళు అనుక్షణం ఆది క్షణంలో ఆనందపడుతున్నాడు, ఇప్పుడు జీవిత సత్యాన్ని తను నేర్చేసుకున్నాడు, ఇప్పుడు తను అందరినీ ఉద్ధరించడం కోసం వెళ్ళాడు అని ఆనందపడుతూ ఉన్నారు. తర్వాత లేదు అయ్యో ఇలా వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారనమాట. जेवा स्थान कृष्ण कादा कही वारा తహ కృష్ణ హరిలేనా ఆమాసా బకారా. ఆ కృష్ణ కథలను వినుటకు ఒకే ఒక స్థానం ఉండేదన్నమాట. ఆ ఒక్క స్థానం కూడా కృష్ణుడు హరించేశాడు. అమరావోనా రహి బజలి జాజవనే ఏ పాపిష్ట లోకముక నా దేకి జేకానే. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే విశ్వరూపుడితో విరహంతో వచ్చేసి వాళ్ళందరూ కూడా మేము కూడా ఈ సంసారాన్ని వదిలేస్తాము, ఈ పాపిష్టుల యొక్క ముఖాలను మేము చూడము అని చెప్పేసి మేమందరం కూడా అడవికి వెళ్ళిపోతాము అనేసి అనుకుంటున్నారనమాట. పాషండీరా వాక్య జ్వాల సాహిబావా కథ నిరంతర సత్పదే సర్వలోకరత. ఈ పాషాండులు ఏం మాట్లాడుతూ ఉన్నారంట, అదేవి సహింపలేకపోతూ ఉన్నాము, వీళ్ళందరూ కూడా అనుక్షణము అసన్మార్గంలోనే అనురక్తులై ఉన్నారు, అందుకని చెప్పేసి వీళ్ళందరి ముఖాలు మేము చూడము, వెళ్ళిపోతాం వనానికి అనేసి అంటున్నారు. కృష్ణ హేనా నామానహి సునికారో ముఖే సకల సంసార డూబి మరే మిథ్యాసుకే. ఎవరి నోట కూడా కృష్ణ అనే నామమే వినిపించట్లేదంట, ప్రతి ఒక్కరు కూడా మిథ్యాసుఖంలోనే మునిగిపోయి మరణిస్తూ ఉన్నారు. ఎవరైనా శాశ్వతంగా ఉంటాం, ఆ మిథ్యాసుఖంలో పడి చచ్చిపోతూ ఉన్నారు, కానీ ఎవరు కూడా వాళ్ళకి జీవితం వచ్చిందే, ఈ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలని ఎవరు కూడా ప్రయత్నించడం లేదు. ప్రయత్నించక వాళ్ళు ఆ విధంగా వాళ్ళ జీవితాలని వృధా చేసేసుకుంటూ ఉన్నారనమాట. రోజు ఈ లేకే హా కృష్ణ పాత నహి లాయా ఉలటియా రోసే ఉపహాస కరయా. కృష్ణ మార్గంను అనుసరింపరంట. తర్వాత ఏమంటారు అంటే, నువ్వు ఎవరైనా వెళ్ళి నువ్వు కృష్ణ అని చెప్పు, నువ్వు కృష్ణ భక్తిని చెయ్యి అంటే, అవునా నువ్వు కృష్ణ భక్తిని చేసి నువ్వు ఎంత సుఖాన్ని పొందావో సుమి, నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు సుమి అని చెప్పేసి వాళ్ళని హేళన చేస్తూ ఉంటారనమాట. కృష్ణ భక్తి చేస్తే ఏమైనా సుఖపడతారా అనేసి అడుగుతూ ఉండేవారనమాట.
ఎదురు తిరిగి వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు కూడా కృష్ణ అని నామాన్ని తలిచే వాళ్ళే కాదనమాట. కృష్ణ భజీ తోమారా హాయిలా కోన సుకా మాగియా సేకావో ఆరో బాడే చేత దుకా. తర్వాత ఇంకేమంటారు, నువ్వు కృష్ణ కృష్ణ అని ఏం చేస్తున్నావు, భిక్షం అడుక్కొని బ్రతుకుతూ ఉన్నావు, ఇంతకంటే పెద్ద దుఃఖం ఏం కావాలి నాయన నీకు, నువ్వు మస్తు దుఃఖాల్లో అంటే అసలు దుఃఖంలోనే నువ్వు ఉన్నావు, ఇంకేం సుఖాన్ని నేర్పిస్తావు మాకు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎగతాళి చేసేవాళ్ళు అనమాట. జోగ్యాన హే ఏ సభా లోకే రాసానే వాసా వానే చలే జా బలి సాబే చాడే శ్వాస. అబ్బో, ఇలాంటి మనుషుల మధ్యలో నివసించడం కంటే మనము అసలు అడవికి వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిట్టూర్పులు కారుస్తూ ఉన్నారనమాట. ప్రబోధేన సబరే అద్వైత మహాశయ పాయివ పరమానంద సభయ్యి నిశ్చయ. వీళ్ళందరినీ కూడా అద్వైతాచార్యులు ఊరడింప చేస్తూ ఉన్నారనమాట. అందరూ కూడా తప్పకుండా పరమానందాన్ని పొందుతారు, అది నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అద్వైతాచార్యులు వీళ్ళందరినీ కూడా ఓదార్చి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని చెప్తూ ఉన్నాడనమాట. ఏ బడాబా సోమాజీ హృదయ ఉల్లాస హే నరుజు కృష్ణచంద్ర కరీలా ప్రకాశ. ఏమంటున్నాడంటే, నా హృదయంలో ఉల్లాసం కలుగుతూ ఉంది, కృష్ణచంద్రుడు ఉదయించాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ కృష్ణచంద్రుడు ప్రతి ఒక్కరికి కూడా పరమ ఆనందాన్ని ఇవ్వగలుగుతాడు అనేసి చెప్తున్నారనమాట. సాబే కృష్ణ గావుగియా పరమహరిషే ఏ తాయి దేకివా కృష్ణ కతే కదివాసే. కృష్ణగానం చేయండి, కొన్ని రోజుల్లోనే మీరందరూ కూడా కృష్ణుని చూస్తారు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తున్నారు. మీరు ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోకండి అలా అని చెప్పి కృష్ణనామాన్ని వదిలిపెట్టకండి, మీరు కృష్ణగానం చేస్తూ ఉండండి, కృష్ణుడు మీరందరూ మీ కళ్ళతో మీరిప్పుడు కృష్ణుని కలుస్తారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచాడు, ఉత్సాహపరిచి వాళ్ళందరికీ చెప్తున్నాడు అనమాట. తోమా సభలాయి హాయి బే కృష్ణేరా విలాస తబసే అద్వైత హాజా శుద్ధ కృష్ణదాస. మీరందరూ కూడా కృష్ణుడితో కలిసి విలాసాన్ని అనుభవిస్తారు, అందుకే నేను అద్వైతుణ్ణి, ఆ కృష్ణుడి యొక్క దాసుడిని అవుతాను అనేసి చెప్తున్నాడు అనమాట. కాదాచిత్ జహానాపాయ సుఖావా ప్రహ్లాద తోమా సబర భృత్యే పాయి వేసే ప్రసాద. ఏమంటున్నాడంటే, ఆ సుఖదేవ గోస్వామి వా ప్రహ్లాద, ఆ ప్రహ్లాదుడు కూడా పొందనటువంటి మీరందరూ ఆ సుఖాన్ని, ఆ భృత్యులు అంటే ఆ సేవకులుగా మీరందరూ అవ్వబోతున్నారు. ఆ ప్రహ్లాదుడు, ఆ సుఖమహారాజు పొందనటువంటి ఏదైతే అనుభూతి ఉందో, ఏదైతే సంతోషం ఉందో, ఏదైతే భగవంతుడితో ఆదాన ప్రదానం ఉందో అది మీరు ఇప్పుడు పొందబోతున్నారు అనేసి చెప్తున్నాడు అనమాట. శూన్య అద్వైతే రాతి అమృత వచనే పరమానందే హరి బోలే భక్తగణే. ఈ అద్వైతాచార్యుల నోటి నుంచి ఆ అమృత వచనాలని విన్న వీళ్ళందరూ కూడా హరి బోల్ అని చెప్పి కీర్తన చేస్తూ ఉన్నారనమాట. హరి బలి భక్తగణ కరియ హుంకారా సుఖమాయ చిత్తవృత్తి హాయిల సబరా. అందరు కూడా హరినామంతో హుంకారం చేస్తూ ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా చాలా సుఖాన్ని పొందుతూ ఉన్నారనమాట. వాళ్ళు ఆలోచిస్తున్నారా, స్వయంగా కృష్ణుడే రాబోతున్నాడు, మేము వాళ్ళతో కలియబోతున్నాం, ఆయనతో ఉండబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆ సుఖం గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనమాట. చిత్తవృత్తి సుఖం అయిపోతుంది అనమాట. తర్వాత శిశు సంగే క్రీడాకారే శ్రీ గౌరా సుందరా హరిధ్వని సుని జాయా బాలిత బితారా. ఎప్పుడైతే ఇలా ఈ భక్తులందరూ కలిసి ఇలా హూంకారం చేస్తూ కృష్ణ భక్తి చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఈ నిమా ఏం చేసేవాడంట, ఆ లోపలికి వచ్చేవాడంట. ఈ హరికీర్తనని చూసి ఆ ఇంటి లోపలికి వచ్చేవాడంట. కీ కార్యాయిలా బాబా బోలే భక్త గణ. ఓ బాబు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏ పనితో వచ్చావు అంటే, ప్రభు బోలే తోమారా డాకీలా మోరా కేనే. ప్రభు అంటాడంట, నిమాయ్ అంటాడంట, మీరందరూ నన్ను పిలిచారా, అందుకే వచ్చాను అనేసి అంటాడంట. ఏతా బోలి ప్రభు శిశు సంగేదాయి జాయా తదపి నా జానే కేహా ప్రభు రామాయా. తర్వాత వెంటనే మీరు నన్ను పిలిచారు కదా అందుకే నేను వచ్చాను అని చెప్పేసి పలికి వెంటనే పరుగు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడంట. శిశువు కదా ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడనమాట. ఆ విధంగా ఆ నిమాయి, ఆ చైతన్య మహాప్రభు చేసేటటువంటి మాయని ఎవరు కూడా తెలుసుకోలేకపోయారనమాట.
జయావధి విశ్వరూప హాయిలా బహిరా తదవధి ప్రభుకిచు హాయిలా సుస్థిరా. సో ఇప్పుడు అన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడని చెప్పేసి తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని వదిలించాలి అని చెప్పేసి తను ఏం చేస్తున్నాడంట, విశ్వరూపుడు స్థిరంగా ఉంటున్నాడు అనమాట. అక్కడ సుస్థిరంగా వాళ్ళ ఇంట్లోనే స్థిరంగా కొన్ని రోజులు ఉండాలి అనుకున్నాడు అనమాట. నీరావధి దాకే పీత మాతారా సమీపే దుఃఖ పాసరాయే జనా జనని జనికే. ఆ విధంగా ఆయన అల్లరి పనులన్నీ ఆపేసి శ్రద్ధగా బుద్ధిగా చదువుకుంటూ ఉంటున్నాడంట. అలానే తల్లిదండ్రులకి దగ్గరలో ఉంటూ ఉన్నాడనమాట. కేలా సంబారియా ప్రభు యత్నకరి పడే. ఏమీ అలాంటి అల్లరి చేయట్లేదంటే ఇంకా చదువుతూ ఉన్నాడనమాట. తీలార్దే కా పుస్తక చాడియా నాహి నడే. ఆ తర్వాత ఏదైతే తను ఒక్కసారి చదువుతున్నాడో అది ప్రతి ఒక్కరికి కూడా వ్యాఖ్యానం చేసి చెప్పేంత సమర్థుడైపోయాడంట. ఏకవార జే సూత్ర పడియా ప్రభు జాయా ఆరవార ఉలటియా సబలెటెకాయా. అసలు ఆ విధంగా తను ప్రతి ఒక్కటి చదవగానే అందరికీ తిరిగి చెప్పడం, దాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆయన బుద్ధిని ప్రశంసిస్తూ ఉన్నారంట. తర్వాత దేకియా పూర్వ బుద్ధి సాబే ఈ ప్రశంసే సాబే బోలే ధన్య పిత మాత హేన వంశే. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఈ జగన్నాథ మిశ్రా ఇంకా శశిమాతలి తల్లిదండ్రులు చాలా గొప్ప ధన్యులు, వాళ్ళు చాలా మహా అదృష్టవంతులు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారనమాట. వాళ్ళు జగన్నాథ మిశ్రులకి ఇంకా శశిమాత దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. సంతోషేక హేనా సాబే జగన్నాథ స్థానే తుమితే కృతార్థ మిశ్రా ఏ హేనా నందానే చెప్తున్నాడు అనమాట. ఓ మిశ్రా, నువ్వు ఎంత కృతార్థుడివయ్యా, నువ్వు ఇలాంటి బుద్ధి కలిగినటువంటి పుత్రుని పొందావు. ఏ మత సుబుద్ధి శిశు నాహి త్రిభువానే. ఇలాంటి బుద్ధి కలిగినటువంటి శిశువు మొత్తం త్రిభువనాల్లో కూడా ఈ 14 లోకాల్లో కూడా ఉండడు. ఎలాంటి తెలివి కలిగిన వాడంట. బృహస్పతిజీని హాయి బే అధ్యయనే. ఆ బృహస్పతినే మించిపోయాడంట అధ్యయనం చేయడంలో. సునీలే ఈ సర్వార్థ ఆపనే వాకానే తానా పాకి వాకానితే నారే కోనా జానే. మొత్తం వినగానే మొత్తం సర్వార్థాలన్నీ అర్థం చేసేసుకుంటున్నాడంట, వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడంట. ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలను ఎవరు కూడా తిరిగి మళ్ళీ చెయ్యలేరు, ఎవరు కూడా ఆయనని ఎదిరించలేరంట. అంత గొప్పగా తను పాండిత్యాన్ని తను ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. 7 అయింది. మనం ఈరోజు ఇక్కడికి ఆపేసుకుందాము. ఈరోజు ఎంత 5th కదా. ఓకే, సో ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరైనా ఎక్కడేమైనా మిస్ అవుతే అడగండి. ఈ విశ్వరూపుడి యొక్క సన్యాసాన్ని లీలని విన్న వాళ్ళకి కృష్ణ భక్తి కలిగి కర్మబంధనాలన్నీ కూడా చిన్నమవుతాయంట. సో మనకి కూడా కృష్ణ భక్తి కలిగి మన కర్మబంధనాల నుంచి మనం కూడా విముక్తులం అవ్వాలి అని చెప్పేసి గౌరనితాయిలని ప్రార్థిద్దాం. అలానే బృందావన్ దాస్ ఠాకూర్ల వారిని కూడా ప్రార్థిద్దాం. ఎందుకంటే ఆయనే అందరి తరపున నిత్యానందని ఇంకా గౌరాంగని ప్రార్థిస్తూ ఆ ఫలాన్ని మనకి కావాలి అని చెప్పేసి తను వేడుకుంటూ ఈ గ్రంథంలో మనందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. జై वृंदावन दास ठाकुर की जय, श्री चैतन्य भागवतम की जय, हरे कृष्ण. బాగుంది కదా. అసలు మామూలుగా సన్యాసం అంటే ఊరికే ఇలా సన్యాసం తీసేసుకున్నాడు అని చెప్తాడేమో అన్నట్టుగా, కానీ అతని సాక్షాత్ కృష్ణుడు. ఆ కథని ఇంకా శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజులు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దాంతో కూడా కలిపి చెప్పారు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. చాలా బాగుంది మాతాజీ. చాలా చాలా బాగుంది. చెప్తాంటే టైమే తెలియలేదు, ఎంత బాగుందో గొంతు మాతాజీ చెప్పడం. అవును, గంట ఇలా అయిపోతుంది, అసలు గంట సరిపోవట్లేదు మనకి, గంట ఇంత ఫాస్ట్గా అయిపోతుందో. అదే చాలా బాగా చెప్తాన్నారు మాతాజీ. హరే కృష్ణ. అంతా మీ ఆశీర్వాదం, ప్రభుపాదుల వారి దయ. మీరు ఇంకా అందరూ ఆశీర్వదించండి. ఇంకా మనం మంచిగా ఇంకా చదువుకుందాం, ఇంకా భగవంతుడి యొక్క కథలు చెప్పుకుందాము. మాతాజీ మీరు గంట సేపు నిర్విరామంగా చెప్తున్నారు, మీకు ఏమనిపించలేదు?
ఏం లేదు, అసలు హ్యాపీ, ఇంకా చదవాలి అన్నట్టుగా ఉంది నిజంగా. అందుకే చైతన్య భాగవతం, చైతన్య చరితామృతిని ఏమంటారంటే బెంగాలీ రసగుల్లా అనేసి అంటారంట. ఎందుకంటే రసగుల్లా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అనమాట, రసంతో ఉంటుంది కదా. అందుకే అది తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుందంట, అది చదివినా కొద్దీ చదవబుద్ధి అవుతుందంట. హరే కృష్ణ మాత. హరే కృష్ణ, హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ సోమవారం రోజు సాయంత్రం 6ంటికి కలుసుకుందాం, చైతన్య భాగవతాన్ని కొనసాగించుకుందాం. తర్వాత నానేమంటాడు అంటే, ఇప్పుడు పెద్దవాడు చదువు ఎక్కువగా చదివేశాడు, సన్యాసం తీసుకున్నాడు, అందుకని చెప్పి ఇప్పుడు చిన్నవాడికి చదువు ఆపేస్తాను అని చెప్పేసి చదువు ఆపేసి ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటాడనమాట. ఇంకా కొన్ని రోజులు ఉండి ఏడ్చి చదవాలని తన లోపల కోరికతో అల్లరి ఇంకా ఎక్కువగా చేసేస్తూ ఉంటాడనమాట. మళ్ళీ అల్లరి చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి, ఏంటయ్యా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు నువ్వు, పిల్లోని చదవనివ్వట్లేదు అని చెప్పేసి అందరు నచ్చచెప్పి మళ్ళీ తిరిగి స్కూల్లో రీజాయిన్ చేయిస్తారనమాట. సో ఆ విషయాలు తర్వాత కొన్ని రోజులకి జగన్నాథ మిశ్రుల వారు తన శరీరాన్ని వదిలేస్తారు. ఇవన్నీ విషయాలు మనం సోమవారం చెప్పుకుందాం. హరే కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, చదవ అయిపోతుంది క్లాస్.